నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 11:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. నాకు తెలుసు నేను కనీసం 10 గంటల దాకా వంట అని, బట్ స్టిల్ ఇట్స్ నైస్ టు స్లీప్ ఫర్ లాంగర్. దగ్గర నైట్ 4 AM కి పడుకున్నా. సో టెక్నికల్ అరౌండ్ 6 hours ఏమో వన్ అంతే. లైట్ గా మత్తుగానే ఉంది. సో ఐ థింక్ ఫస్ట్ వీ హ్యావ్ టు గో దేర్ అండ్ మేక్ అవర్ కాఫీ అండ్ స్టార్ట్ our day. A little later. కాఫీ తాగినాం, చిల్ అయినాం, బాగుంది. టైం కూడా దగ్గర 12 అవుతుంది. అది కూడా బాగుంది. ఫస్ట్ ఒక గంటన్నర మంచి కూర్చొని కొంచెం మన జాబ్ అండ్ పని చేసుకుందాం. ఏం చేద్దామంటే మనం ఒక 4 గంటలు స్క్రిప్ట్ రాసిన ఉన్నాయని చెప్పినా కదా. లెట్స్ కంటిన్యూ విత్ దాట్. కొంచెం మైండ్ కూడా బాగా క్రియేటివ్ గా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్రొడక్టివ్. టైమ్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్. ఇట్స్ 1:51 PM రైట్ నౌ. ఒక 2-3 గంటల నుంచి పని అయితేనే ఉంది. సూపర్ హ్యాపీ. ఇట్ వాస్ అ ప్రొడక్టివ్ సెషన్. మజా వచ్చింది. బట్ నౌ ఐమ్ హంగ్రీ. లెట్స్ మేక్ సంథింగ్. Later, in the void. So we just made this paneer and cheese sandwich. Looks amazing, filled with protein. Paneer కాబట్టి calories కొంచెం ఎక్కువనే, but still. Meanwhile, at the Krusty Krab. More moments later. We just got something from Amazon. నాకు ఇది ఓపెన్ చేసేయాలని ఉంది, కానీ ఇది ఓపెన్ చేసి వాడాలి అంటే మనకి దీనికంటే ముందు ఇంకొకటి కావాలి. అది మన చేతికి రావడానికి ఇంకా కనీసం ఒక వారం అన్న పడుతుంది. చెప్తున్నా కదా, దగ్గర 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్న దానికోసం. ఇంకా జస్ట్ ఒక 1 week అంతే. అది వచ్చిన తర్వాత ఇదేదో చూపిస్తా. బట్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్ టు అన్బాక్స్. సో డూ యూ రిమెంబర్ దిస్? ఒక 3 రోజుల ముందు ఈ పెద్ద ప్యాకేజ్ డెలివరీ అయింది. చాలా బరువు ఉంది. బట్ టుడే ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు అన్బాక్స్ దాట్. ఫస్ట్ మంచిగా జిమ్ వేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని రిలాక్స్డ్ వచ్చి ఇది ఓపెన్ చేసుకుందాం. లెట్స్ గో. 11 minutes later. Done with the workout. As you can see, workout was amazing. Not super amazing, but it was definitely amazing. It was a pull day అంటే back and biceps. As you can see, bicep pump is crazy. 4 ఎక్సర్సైజ్ లో ఒక్కొక్క సెట్ చేసిన. ఫస్ట్ కాన్సంట్రేషన్స్ చేసిన, తర్వాత 2 సెట్లు హ్యామర్ కల్స్ చేసిన. మన దగ్గర ప్రీ చెకల్ బెంచ్ లేదు కాబట్టి ఆ తర్వాత లాస్ట్ కి ఇంక్లైన్ బెంచ్ పెట్టుకొని ప్రీ చెకల్ చేసిన. ఏది వాడినా ఇట్లా చేసిన. వర్కౌట్ వాస్ అమేజింగ్ అండ్ ఇట్స్ అబౌట్ 9:20 రైట్ నౌ. ఇంటికి పోయి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. A few inches later.
యో ఆల్ ఫ్రెష్డ్ అప్. మంచిగా స్నానం చేసిన ఆల్ గుడ్. ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి తిన్నది ఓన్లీ 900 క్యాలరీస్ మాత్రమే, విచ్ మీన్స్ వి స్టిల్ హ్యావ్ అబౌట్ 1600 క్యాలరీస్ టు ఈట్. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు మనకి విందు భోజనం అవ్వబోతుంది. ఆకలికి సచ్చేటట్టున్నా ఎక్కువ గ్యాప్ లేకుండా పోయి ఏదో ఒకటి తీసుకొని సెట్ చేద్దాం. చెప్పినా కదా విందు భోజనం అని. పనీర్ టిక్కా మసాలా కాకపోతే కొన్ని వెజిటబుల్స్ వేసిన ఫైబర్ కోసం. రైస్ అండ్ పెరుగు. లెట్స్ ఎంజాయ్ దిస్ నౌ. Later, in the void. ఇంకోసారి నమస్తే మావా ఐమ్ వెరీ స్లీపీ రైట్ నౌ బికాస్ ఇట్ ఈస్ 1:48 AM రైట్ నౌ. నేనైతే అవుట్. అప్పటి నుంచి ఒక గంట సేపు మమ్మీతో ఫోన్ మాట్లాడినా, దానికంటే ముందు కూర్చొని డిన్నర్ చేసినాం. ఇంకా అట్లా స్లోగా మొత్తానికి టైం అయిపోయింది. ఈ రోజు అన్బాక్స్ చేద్దామని చెప్పిన, బట్ ఐ హావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అలాంగ్ విత్ దాట్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఓపిక ఫర్. సో లెట్స్ డూ ఇట్ టుమారో ఫర్ షూర్. నాకు తెలిసి ఈ రోజు నేను ఎక్కువ రికార్డ్ కూడా చేయలేదు అనుకుంటా. ఎంత చేసినో ఏందో నాకు గుర్తు కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను అంత మత్తు స్లీప్ లో ఉన్నా, ఆర్ బెటర్ కాన్షియస్ స్లీప్ లో ఉన్నా. నేను మాట్లాడుతున్నది ఏందో నాకు తెలుసు, కానీ బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది బాగా. యు గెట్ ద పాయింట్ రైట్? ఎనీవేస్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.